హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చిక్కుడుకాయ నువ్వుల పొడితో కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మసాలాలు అలాంటివి ఏమీ ఉండవు, కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చిక్కుడుకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఒక విజిల్ వచ్చే వరకు కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా వాటర్ పోసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి ముక్కలకి పట్టుకునేదాకా. మళ్ళీ కర్రీలో వేసుకుందాం. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. బీపీ షుగరు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఎవరికైనా, పిల్లలు కూడా మనం కూడా తినొచ్చు. ఇగో నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. వీటిని ముందు మనం వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వుల్ని. తగినంత కారం, అంటే మనం కారం వేయం కాబట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు ఎంత తినగలిగితే అంత ఎండుమిర్చి వేసుకోండి. నేను తక్కువే వేస్తున్నాను, కమ్మగా ఉండేలాగా. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఈ కర్రీ ఇలా కమ్మగా ఉంటేనే చాలా బాగుంటుందండి. వేడన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా పిల్లలు కూడా తినొచ్చు. లో ఫ్లేమ్లో ఇలా మంచి కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేదాకా నువ్వులను వేయించుకుందాం. చిక్కుడుకాయ ముక్కలు కూడా ఉడికిపోయేవి చూడండి. ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. వచ్చేసింది కదా, అయిపోయాయి చిక్కుడుకాయ ముక్కలు. కొద్దిగా జీలకర్ర వేసుకోండి నువ్వుల్లో. మన కుక్కర్ చల్లారేలోపు ఈ నువ్వులను వేయించేసుకుంటే ఈజీగా తొందరగా మనం కర్రీ చేసేసుకోవచ్చు. చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా నువ్వులు. వీటిని ఇప్పుడు చల్లారి పెట్టేసుకుందాం. చల్లారి పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకో పొడి కింద చేసేసుకుందాం. ఆ కలర్ రావాలి. చూడండి మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా మన కంది పొడి అవి పొడులు ఎలా చేసుకుంటామో అలా పొడి కింద చేసేసుకోండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీనికి పెద్దగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. తగినంత ఆయిల్ వేసుకోండి. పోపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపగుళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కమ్మగా ఉంటుందండి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం చిక్కుడుకాయ టమాటా ఇలా వండుతూ ఉంటాం. ఎక్కువగా టమాటా చిక్కుడుకాయ అలా ఫ్రై మసాలా ఇలా వేస్తుంటాం. కొంచెం కొత్తగా ఇలా వెరైటీగా నువ్వుల పొడి వేసుకుంటే మనకు వెరైటీగాను ఉంటుంది, కమ్మగా బాగుంటుంది, మంచి టేస్టీ తోటి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నేను 2 టైమ్స్ చేశాను, బాగా నచ్చింది. అందుకోసం నేను మీకు కూడా చూపిస్తున్నాను. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇందులో ఆనియన్స్ అనేవి వేయరండి. ఆనియన్స్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఆనియన్స్ వేయకూడదు. ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం తడిపోయేదాకా కొంచెంసేపు ఒక 3 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. తడేమన్నా ఉంటే కొంచెం వాటర్ లాంటిది ఉంటే పోతుంది. ఉప్పు వేసుకోండి లైట్గా. ఉడికించేటప్పుడు మనం కొంచెం వేసుకున్నాం కదా, చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి టేస్ట్కి తగినంత. ఈజీగా కూడా అయిపోతుంది కర్రీ. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత, వాటర్ అంతా పోయిన తర్వాత మనం నువ్వుల పొడి వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ అండ్ టేస్ట్ కోసం. చూడండి వాటర్ అంతా పోయింది, చూసారా? మనకు పొగలు వస్తుంది. ఏదైనా వాటర్ ఉంటే కొంచెం పోయి పొడిగా వస్తుంది. ఫ్రై లాగా ఉంటుంది ఇది. కర్రీ అనుకోండి, ఫ్రై అనుకోండి, మనకు వాటర్ కింద ఉండదు, ఫ్రై లాగానే ఉంటుంది. ఎలా తిన్నా కూడా మనకి ఫ్రై చాలా బాగుంటుంది. చూడండి ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా, ఇంకా పొడి పొడిగా వచ్చేసింది చూసారా.
ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని మనం కర్రీలో వేసేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఈ పొడి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను పెద్ద స్పూన్ తోటి వేస్తున్నాను కదా. కొద్దిగా కరివేపాకు వేయండి, తప్పకుండా కరివేపాకు వేయాలి. వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారా, పొడి పొడిగా వచ్చింది చూసారా. మీకు ఎంత కావాలంటే అంత నువ్వుల పొడి వేసుకోండి, బాగుంటుంది. మిగిలిన నువ్వుల పొడిలో మనం సాల్ట్ వేసుకొని అది కూడా నెయ్యి వేసుకొని అన్నంలో తింటే కూడా అలా కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఈజీగా, తొందరగా, మంచి టేస్టీగా. ఎప్పుడు చిక్కుడుకాయ టమాటా అలా కాకుండా ఇలా వేస్తే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా, నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. మనం బౌల్లో తీసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. వేడివేడిగా ఈ విధంగా చేసుకోండి. ఈజీగా కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కొత్తగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఈసారి. కర్రీ రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.